ఎమ్మెల్యే రాజాసింగ్ పై బీజేపీ నేత గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ లో చేరారంటూ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. గోషామల్ నియోజకవర్గంలో రాజాసింగ్ చెల్లని రూపాయి అంటూ ఎద్దేవా చేశారు. రాజాసింగ్ అవినీతి తారాస్థాయికి చేరిందని, అందుకే పార్టీ సస్పెండ్ చేసిందన్నారు. ఇక రాజాసింగ్ రాజకీయ సన్యాసం తీసుకోవాలని హితవు పలికారు. ఈయనను పార్టీ నుంచి బీజేపీ పార్టీ ఈయనను సస్పెండ్ చేసింది. ఎందుకు చేసింది? వివాదాస్పద వాక్యాలు వాడినందుకు కాదు, ఈయన ఒక అవినీతిని కూడా మూట కట్టుకున్నాడు కాబట్టి ఈయనను సస్పెండ్ చేసింది. అదే కాకుండా ఈయన హిందుత్వవాది అని చెప్తాడు. ఈయన హిందుత్వవాది కాదు, ఈయన సుడో హిందుత్వవాది. ఈయన సెక్యులర్ వాది కాదు, హిందుత్వవాది కాదు. ఈయన ఒక సుడో హిందుత్వవాదితోని ఈయన రాజకీయ పబ్బాన్ని గడుపుతున్నాడు. మతతత్వ శక్తులతోని కుమ్మక్కయ్యిండు. ఈయన యొక్క రాజకీయం ఈడికే సమాప్తం. భవిష్యత్తు లేదు. ఇప్పుడు భవిష్యత్తు లేని తెలుసుకొని ఈయన రాజకీయ పార్టీ సమాప్తం అయిపోయిందని తెలుసుకొని ఇప్పుడు ఇక్కడ అక్కడ దిక్కులు చూస్తున్నాడు. ఏ పార్టీ వాళ్ళన్నా పిలుస్తారని. ఎవ్వరు విలువరు రాజాసింగ్ నిన్ను. నీ యొక్క రాజకీయ జీవితం ఈడికి సమాప్తం.